ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నయ్య. అన్నయ్య రీసెంట్గా చికెన్ పచ్చడి పెట్టాం. చికెన్ పచ్చడి పడటానికి స్కిన్లెస్ అయితే బాగుంటుంది అని చెప్పి దానికి ఉన్న స్కిన్ అంతా తీసేసాం. ఈ స్కిన్ పారేయకుండా ఫ్రై చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ట్రై చేసాం అన్నయ్య. మీరు ఎప్పుడైనా చికెన్లో ఓన్లీ స్కిన్ ఒకటే వండుకున్నారా అన్నయ్య? వండుకుంటే కామెంట్ చేయండి అన్నయ్య. ఆ చికెన్ స్కిన్ 2-3 సార్లు కలుపుకుని ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, నిమ్మరసం, గరం మసాలా వేసుకుని ఇవన్నీ చికెన్ స్కిన్కి బాగా పట్టేలా కలుపుకోవాలన్నాయి. ఇది నాటుకోడి స్కిన్ బాయిలర్ కోడి స్కిన్ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అన్నాయి. ఇవన్నీ ఆ ముక్కలు పట్టేలా కలుపుకుని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలన్నాయి. ముగిట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఈ ముక్కలు దానిలో వేసుకొని పోయినాయి. నార్మల్గా మనం చికెన్ కర్రీ వండుకునేటప్పుడు చికెన్ ముక్కల నుంచి వాటర్ బయటకు వస్తాయి కదన్నాయి. అదే దీని నుంచి అయితే ఆయిల్ బయటకు వచ్చింది అన్నాయి. ఒకసారి స్టార్టింగ్లో మనం వేసిన ఆయిల్ ఎంత, ఇప్పుడు దీనిలో ఉన్న ఆయిల్ ఎంతో చూడండి అన్నాయి. ఇప్పుడు ఈ చికెన్ స్కిన్ ముక్కలు ఫ్రై అయిపోయినాయి అన్నాయి. లాస్ట్లో 2 పచ్చిమిరపకాయలు వేసుకుని దించేసుకుంటూ పోయినా అన్నాయి. చూడండి అన్న, బ్రౌన్ కలర్లో చాలా క్రిస్పీగా ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అన్నాయి. ఈ ముక్కలు ఆయిల్లో వేసాక ఫ్రై అవ్వడానికి పావు గంట లోపే పట్టింది అన్నాయి. త్వరగా రెడీ అయిపోయినాయి. చికెన్ ఫ్రై ఉంటే ఖచ్చితంగా ఉల్లిపాయ, నిమ్మకాయ ఉండాల్సిందే కదన్నాయి. ఈ చికెన్ స్కిన్ ఫ్రైతో పాటు అవి కూడా కలుపుకొని తింటే చాలా బాగుందన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్నయ్య, చాలా బాగుంది.